హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ సింపుల్ నెక్ సెట్ అయితే ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ చూపిస్తున్న 4 ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బయట కొని వేసుకునే దానికంటే మన చేతులతో మనం చేసి వేసుకున్నామంటే మనకు మనమే చాలా అందంగా కనిపిస్తాము. అది ఎలా అయినా ఉండొచ్చు, కానీ మనం చేసుకున్నాం కాబట్టి మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. దీనికోసం అయితే గ్రీన్ థ్రెడ్ తీసుకొని ఫ్యాడ్ కి ఒక 50 రౌండ్స్ అయితే చుట్టేసుకున్నాను. ఇంకా కొంచెం మందంగా కావాలంటే ఇంకో 10 రౌండ్స్ ఎక్కువ చుట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 50 రౌండ్స్ అయితే చుట్టుకున్నాను. దీన్ని సమానంగా చేసుకొని సిజర్ తో అయితే కట్ చేసుకున్నాను. ఈ థ్రెడ్ ని సాఫీగా చేసి స్టార్టింగ్ లో కొంచెం గ్లూ వేసి అలా మనం తీసుకున్న మందపాటి థ్రెడ్ కి స్టార్టింగ్ లో గ్లూ వేసి ఒక 3 మినిట్స్ అలా వదిలామంటే ఫ్రీగా అయిపోతుంది. అంటే మనం ఈ సిల్క్ థ్రెడ్ చుట్టుకునే దానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం కూడా గ్యాప్ లేకుండా అలా నైస్ గా చుట్టాలి, మరి బిర్రుగా చేసి చుట్టకూడదు. ఈ విధంగా చుట్టేసుకొని మొత్తం బాగా చుట్టేసుకోవాలి. నాకైతే ఇక్కడ నేను తీసుకున్న థ్రెడ్ కొంచెం మిగిలిపోయింది. అంటే ఫస్ట్ టైం ట్రై చేసాం కదా, ఎంత థ్రెడ్ ఎంత వరకు వస్తుందో నాకు తెలియదు. సో ఇలా మిగిలిపోయిన దాన్ని అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఇదే సరిపోతుందిలే అని. ఇప్పుడు బాగా చుట్టేసుకుని లాస్ట్ లో అయితే గ్లూ వేసి అంటించేసామంటే అది బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు కాసేపు దీన్ని పక్కన పెట్టి మనం తీసుకున్న రెడ్ థ్రెడ్ ని కూడా ఒక 10 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. ఇప్పుడు 10 రౌండ్స్ చుట్టుకున్నాక దీన్ని స్టార్టింగ్ లో కొంచెం గ్లూ వేసామంటే కదలకుండా స్టిఫ్ గా అలానే ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ చుట్టుకున్న ఈ గ్రీన్ థ్రెడ్ కి అలా స్టార్టింగ్ లో కొంచెం అంటించేసి అక్కడక్కడ క్రాస్ గా తిప్పుకోవాలి. ఇది స్ట్రైట్ గా అయితే తిప్పుకోకూడదు, క్రాస్ గా తిప్పుకుంటే కొంచెం బాగుంటుంది. ఇది థ్రెడ్ చుట్టేదే కదా అనుకుంటామేమో, ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి నాకు కూడా కొంచెం థ్రెడ్ అయితే స్టార్టింగ్ లో వేస్ట్ అయిపోయింది. ఏదైనా కానీ ఫస్ట్ టైం చేస్తే ఎవరికి రాదు. సో ట్రై చేయాలి. ట్రై చేస్తే ఫస్ట్ టైం పోయినా కానీ సెకండ్ టైం అయితే వస్తుంది. ఈ విధంగా మొత్తం చుట్టుకున్నాక ఎండింగ్ లో అయితే కొంచెం గ్లూ వేసి దాన్ని బాగా చుట్టేసుకున్నామంటే మనకు అది బాగా అక్కడ సెట్ అయిపోతుంది. వీడియో స్టార్ట్ చేసేటప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు తడబడకుండా బాగా చెప్పాలనుకున్నాను, కానీ చెప్పేటప్పుడు నాకే షివరింగ్ వచ్చేస్తుంది. ఇంట్లో పులి ఈదులో పిల్లి అన్నట్లు అయిపోయింది నా పరిస్థితి. ఇంట్లో అయితే గై గై అని అరుస్తుంటాం, ఇక్కడ మాట్లాడాలంటే అసలు ఏం మాట్లాడాలో అర్థమే కావట్లేదు. ఇలా చేసుకున్న థ్రెడ్ కి కొంచెం లుక్ వస్తుందని నా దగ్గర పాతవి గోల్డ్ పూసలు అయితే ఉన్నాయి. అంటే ఏదైనా పాత చైన్ ఉంటాయి కదా, అవి ఊడిపోయి ఉండేటివి ఇలా యూజ్ చేసుకోవచ్చు. థ్రెడ్ ని సమానంగా చేసి మిడిల్ లో ఈ విధంగా 3 పూసల్ని సెట్ చేసుకొని దానిపైన ఒక రెడ్ స్టోన్స్ ఉన్నాయి, అవి అలా అంటించేసాను. పైన కూడా ఇటు సైడ్ 2 అటు సైడ్ అంటించాను. ఇప్పుడైతే కొంచెం బాగా అనిపించింది అనమాట. అంటే సింపుల్ గా లేకుండా చూసేదానికి కొంచెం బాగా అనిపించింది. ఇప్పుడు థ్రెడ్ లాస్ట్ లో అయితే పాత నెక్ సెట్ థ్రెడ్స్ ఏమన్నా ఇలా ఉంటే దీనికి ఫిక్స్ చేసేసుకోవాలి. 2 సైడ్లు ఈ విధంగా ఫిక్స్ చేసుకున్నామంటే మనకి సింపుల్ గా నెక్ సెట్ అయితే తయారైపోయింది. అంతే అండి, ఈ విధంగా మనం ఇంట్లోనే రెడీ చేసి అయితే వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. బాయ్.